ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. వాటిలో కుందేలు, జింక కూడా ఉన్నాయి. కుందేలు చాలా తెలివిగా ఉండేది. జింకకి బద్ధకం ఎక్కువ. జింక ఎప్పుడు నిద్రపోతూనే ఉండేది. జింకని ఏ జంతువైనా బద్ధకస్తురాలు అంటే పడేది కాదు. ఒకరోజు కుందేలుకు జింకకు మాటల యుద్ధం జరిగింది. కుందేలు నేనే తెలివైన దానని అని అంటుంది. కానీ జింక కూడా నేనే తెలివైన దానని అని అంటుంది. వీళ్ళ ఇద్దరి గొడవ విన్న సింహం వీళ్ళిద్దరికి ఒక పోటీ పెట్టింది. జింక, కుందేలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. అడవిలోని జంతువులన్నీ ఒక చోటకు వచ్చేశాయి. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో అనుకుంటూ ఆతృతతో ఎదురు చూస్తున్నాయి. పులి అప్పుడు ఇలా అంది, మిత్రులారా, మీ పోటీ ఏమిటంటే ఒక చెట్టు కింద ఒక క్యారెట్ పెట్టాను. దానిని ఎవరైతే ముందుగా తీసుకువస్తారో వాళ్లే గెలిచినట్టు. గెలిచిన వారికి ఆ క్యారెట్ ఇచ్చేస్తాను అంది. ఆ క్యారెట్ కోసం జింక, కుందేలు చెట్ల కింద పుట్ల కింద మొత్తం వెతికాయి. క్యారెట్ ని వెతికి వెతికి జింకకు బద్ధకం వచ్చేసింది. ఇక వెతకడం తన వల్ల కాదు అనుకొని ఒక యాపిల్ చెట్టు కింద విశ్రమించింది. ఇక అదే సమయంలో కుందేలు అక్కడికొచ్చి ఆ యాపిల్ చెట్టు కింద ఉన్న క్యారెట్ ని తీసింది. ఇక్కడే ఉండి ఆ క్యారెట్ ని చూసుకోలేదే అని బాధపడింది ఆ జింక. ఇక అడవిలోని జంతువులన్నీ ఆ క్యారెట్ ని కుందేలుకు ఇచ్చేశాయి. కుందేలు గెలిచినందుకు సంతోషంతో డాన్స్ చేస్తూ ఆనందించింది. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. రైతు చాలా కష్టజీవి. రైతు తన కష్టంతో ఎంతో ప్రశాంతంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు రైతు పక్క ఊరికి వెళ్లవలసి వచ్చింది. అది మండుటి ఎండాకాలం. ఆ ఎండలోనే ఆ రైతు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎండగా ఉండడంతో ఆ రైతుకి బాగా దాహం వేసింది. రైతు వెళ్లే దారిలో ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఆ కొబ్బరి చెట్టు మీద కోతి ఉంది. ఎలాగైనా ఆ కొబ్బరి చెట్టు నుండి కొబ్బరి బోండాలు తీసుకుని తాగాలని నిర్ణయించుకున్నాడు. ఆ రైతుకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే కోతికి రాళ్లను విసిరాడు. ఆ రైతు రాళ్లను విసరడంతో కోతి కొబ్బరి చెట్టు నుండి కొబ్బరి బొండాలు తీసి విసిరింది. ఈ విధంగా ఆలోచించి ఆ రైతు తెలివిగా దాహాన్ని తీర్చుకున్నాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.